Hi to all, this is Akshita. I am teaching class 9 physics, chapter 6. What is inside of an atom? The structure of an atom. Previous వీడియోలో మనం ఆటం లోపల ఏమేమి ఉంటాయని తెలుసుకున్నాం. 3 సబ్ ఆటమిక్ పార్టికల్స్ ఉంటాయని తెలుసుకున్నాం. దట్ ఈజ్ ఏంటి అంటే ఎలక్ట్రాన్, ప్రోటాన్ అండ్ న్యూట్రాన్. సో స్ట్రక్చర్ ఆఫ్ అన్ ఆటమ్ గురించి తెలుసుకుందాం. యాక్టివిటీ 1. స్కెచ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ యాజ్ యూ ఇమాజిన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఆటమ్ని మీరే ఊహించుకొని స్ట్రక్చర్ డ్రా చేయమంటున్నారు. యూ లర్న్డ్ అబౌట్ ఎలక్ట్రాన్, ప్రోటాన్ అండ్ న్యూట్రాన్. ఎస్, మనం ఏం తెలుసుకున్నాం ప్రీవియస్ వీడియోలో? సబ్ ఆటమిక్ పార్టికల్స్ ఉంటాయని చెప్పాము. అవే ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ అని. ఇవి ఆటం లోపల ఉంటాయని తెలుసుకున్నాం కదా. ఓకే, ఈ విధంగా మనం బేస్ చేసుకొని ఒక ఆటంని డ్రా చేయమంటున్నారు, దాని యొక్క స్కెచ్ని డ్రా చేయమంటున్నారు అనమాట, అంటే స్ట్రక్చర్ని. సపోజ్ యూ హ్యాడ్ టు అరేంజ్ దెమ్ ఇన్ అన్ ఆటమ్, హౌ డూ యూ డూ ఇట్? ఒకవేళ ఈ సబ్ ఆటమిక్ పార్టికల్స్ ఉన్నాయి కదా, ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ని, వీటిని మీరు ఆటం లోపల అరేంజ్ అనుకుంటే దాని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది చూద్దాం. Many arrangements are possible. Think that atom looks like a room. You can arrange the particles in alternating rows. Can you draw and show it how it will look? సరే, ఇప్పుడు మనం ఒక ఆటంని అరేంజ్ చేయాలంటే దానికి ఎన్నో అరేంజ్మెంట్స్, అంటే చాలా స్కెచెస్ వస్తాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఆటంని రూమ్ షేప్లో ఊహించుకున్నట్టయితే అందులో ఉన్నటువంటి సబ్ ఆటమిక్ పార్టికల్స్ని మనం ఎక్కడైనా అరేంజ్ చేయొచ్చు అనమాట. సో డిఫరెంట్ కాలమ్స్లో అండ్ డిఫరెంట్ రోస్లో కూడా మనం వాటిని లొకేటింగ్ చేయొచ్చు. ఈ విధంగా ఒక ఆటంని వచ్చేసి ఒక రూమ్ అనుకొని అందులో ఉన్నటువంటి ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ని సర్టెన్ రోస్ లేదా కాలమ్స్లో అరేంజ్ చేయమంటున్నారు, చేసి డ్రా చేసి చూపించమంటున్నారు. Imagine and draw another arrangement of subatomic particles inside a spherical shape, keeping in view the nature of subatomic particles. ఇప్పుడు మరి ఇంకొక విధంగా ఊహించుకొని అదర్ అరేంజ్మెంట్ని రాయమంటున్నారు. దేని యొక్క అరేంజ్మెంటు? సబాటమిక్ పార్టికల్స్ యొక్క అరేంజ్మెంట్ అనమాట. ఇవి స్పెరికల్ షేప్లో ఉన్నట్టుగా మనం ఇమాజిన్ చేసుకొని ఇంకొక స్కెచ్ని డ్రా చేయమంటున్నారు. సో in how many ways can you arrange these subatomic particles in a spherical shape? మనం స్పెరికల్ షేప్లో డిఫరెంట్ టైప్స్లో, అంటే ఒక్కొక్క అరేంజ్మెంట్లో ఒక్కొక్క విధంగా మనం సబాటమిక్ పార్టికల్స్ని ప్లేస్ చేయొచ్చు అనమాట. సో ఆ విధంగా చూసుకున్నట్టయితే మనకు ఎన్ని అరేంజ్మెంట్స్ వస్తాయి? సో లాట్స్ ఆఫ్ అరేంజ్మెంట్స్ మనకు వస్తాయి అన్నమాట, వాటి యొక్క షేప్స్ బేస్ చేసుకొని. Discuss with your friends and try to prepare a model to show various ways of arranging the subatomic particles in the atom. సరే, ఈ విధంగా వీటి యొక్క అరేంజ్మెంట్స్ గురించి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని ఒక మోడల్ని ప్రిపేర్ చేయమంటున్నారు. ఆ మోడల్ దేని గురించి అంటే ఆటం లోపల ఉన్నటువంటి సబాటమిక్ పార్టికల్స్ని అరేంజ్ చేయడానికి సర్టెన్ వేస్ని ఒక మోడల్ ప్రిపేర్ చేయమని చెప్తున్నారు. To understand the structure of an atom, scientists developed different atomic models. సో ఆటం యొక్క స్ట్రక్చర్ని మనకు అర్థం కావాలంటే, ఆటం యొక్క స్ట్రక్చర్ మనకు అర్థం కావాలంటే శాస్త్రవేత్తలు వచ్చేసి డిఫరెంట్ అటామిక్ మోడల్స్ని డెవలప్ చేశారంట. అందులో మొదటిది థామ్సన్స్ మోడల్ ఆఫ్ ద ఆటమ్. ఇతను ఆటం యొక్క మోడల్ని ప్రపోజ్ చేశాడు. ఏంటి అంటే దిస్ అటామిక్ మోడల్ వాజ్ ప్రపోజ్డ్ బై జేజే థామ్సన్ ఇన్ 1898. 1898లో జేజే థామ్సన్ వచ్చేసి అటామిక్ మోడల్ని ప్రపోజ్ చేశాడనమాట. దిస్ మోడల్ వాజ్ కామన్లీ కాల్డ్ ద ప్లమ్ పడ్డింగ్ మోడల్. ఈ మోడల్ని ఏమంటారంట? ప్లమ్ పడ్డింగ్ మోడల్, రెఫరింగ్ టు ద వే దట్ ఫ్రూట్ పీసెస్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ త్రూ అవుట్ ఎ ప్లమ్ pudding. According to this model, an atom is considered to be a pair of uniform positive charge and electrons are embedded into it as shown in figure 2a. సరే, ఈ మోడల్ని మనం ఇంకా ఏమని చెప్పుకున్నాం? ప్లమ్ పడ్డింగ్ మోడల్ అని చెప్పుకున్నాం. అంటే ఇది ఒక వే అన్నమాట. ఏంటి అంటే మనం ఎలా అయితే ఫ్రూట్ పీసెస్ ఉంటాయి కదా, వాటిని డిస్ట్రిబ్యూట్ చేయడాన్నే ప్లమ్ పడ్డింగ్ అంటాం అన్నమాట. సో ఈ మోడల్ ప్రకారం ఆటంని ఎలా కన్సిడర్ చేసుకున్నారంటే ఒక స్పియర్గా కన్సిడర్ చేసుకున్నారు. ఈ స్పియర్లో దాని లోపల ఉన్నటువంటి పాజిటివ్ ఛార్జ్ ఎలా ఉంటుంది?
యూనిఫామ్గా ఉంటుంది. అలాగే ఎలక్ట్రాన్స్ కూడా ఎలా ఉంటాయి, ఎంబెడెడ్ అయి ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ 2A ఫిగర్ చూసినట్టయితే ఈ విధంగా థామ్సన్ తన యొక్క మోడల్ని ప్రపోజ్ చేశాడు. The total mass of the atom is considered to be uniformly distributed throughout the atom. ఆటమ్ యొక్క టోటల్ మాస్ ఉంటుంది కదా, దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసే విధం కూడా ఎలా ఉంటుంది, యూనిఫామ్గా ఉంటుందన్నమాట. అంటే ఆటమ్ లోపల ఉన్నటువంటి టోటల్ మాస్ వచ్చేసి యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. The negative and positive charges are supposed to balance out and the atom as a whole is electrically neutral. మనం ఇంతకు ముందుగానే తెలుసుకున్నాం మాలిక్యూల్స్, ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ అనేటువంటి చాప్టర్లో ఆటమ్ వచ్చేసి ఎలక్ట్రికలీ న్యూట్రల్ అని తెలుసుకున్నాం. సో ఎలక్ట్రికలీ న్యూట్రల్ అంటే దీంట్లో ఖచ్చితంగా ఏమేమి ఉండాలి, ప్రోటాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయన్నమాట. అంటే ఇందులో నెగిటివ్ చార్జెస్ అంటే ఏంటి, ఎలక్ట్రాన్స్, అండ్ పాజిటివ్ చార్జెస్ అంటే ప్రోటాన్స్ అన్నమాట. ఇవి రెండు బ్యాలెన్స్ చేస్తూనే ఆటమ్ వచ్చేసి ఏమంటున్నాం, ఎలక్ట్రికలీ న్యూట్రల్ అని చెప్పి కన్సిడర్ చేసుకున్నాం. A more familiar example that represents Thomson atomic model is watermelon. సరే, థామ్సన్ అటామిక్ మోడల్ని తను ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాడంటే వాటర్ మిలాన్తో సిమిలర్గా ఉన్నటువంటి వాటర్ మిలాన్గా సిమిలర్గా ఉందని చెప్పి రిప్రజెంట్ చేశాడనమాట. సరే, మనం దాన్ని చూద్దాం ఇప్పుడు. ఎస్, ఫిగర్ 2B చూసినట్టయితే థామ్సన్ తన యొక్క మోడల్ని సేమ్ వాటర్ మిలన్ లాగే రిప్రజెంట్ చేశాడంట. ద బ్లాక్ సీడ్స్ డిస్ట్రిబ్యూటెడ్ త్రూ అవుట్ ద రెడ్ పార్ట్ రిప్రజెంట్స్ ఎలక్ట్రాన్స్. ఇక్కడ ఉన్నటువంటి బ్లాక్ సీడ్స్ ఉన్నాయి కదా, సో ఇవన్నీ రెడ్ పార్ట్ అంటే ఏంటి, సో అదొక టోటల్ దాన్ని వాటర్ మిలన్ యొక్క ఇన్నర్ పార్ట్ మొత్తం ఎలా ఉంటుంది, రెడ్ పార్ట్ అనమాట. అందులో ఉన్నటువంటి ఈ బ్లాక్ సీడ్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి అనమాట. సో వీటిని ఏమంటున్నారు, ఎలక్ట్రాన్స్. థామ్సన్స్ మోడల్ వాజ్ మోడిఫైడ్ బై వన్ ఆఫ్ హిస్ స్టూడెంట్స్. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ఇట్స్ మోడిఫికేషన్? The reason was that some of the experiments carried out by Rutherford, a student of Thomson, gave results which were not in favor of Thomson's model. సరే, ఈ థామ్సన్స్ మోడల్ వచ్చేసి ఈ థామ్సన్ యొక్క స్టూడెంట్ మోడిఫై చేశాడనమాట. సో దీనికి మోడిఫికేషన్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, ఆ రీజన్ ఏంటో కాదు, కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చాలా వరకు రూథర్ఫర్డ్ ద్వారానే క్యారీ చేయబడేవి అనమాట. ఈ రూథర్ఫర్డ్ ఎవరు అంటే థామ్సన్ యొక్క స్టూడెంట్. సో తను రిజల్ట్స్ ఇచ్చేవాడు. సో ఈ విధంగా ఇలా రూథర్ఫర్డ్ తన యొక్క ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ, థామ్సన్ స్టూడెంట్ వచ్చేసి రూథర్ఫర్డ్ కాబట్టి తను ప్రతి ఒక్క ఎక్స్పెరిమెంట్ని మోడిఫైడ్ చేసేవాడు అనమాట. కానీ ఇవన్నీ థామ్సన్ మోడల్లో అయితే ఫేవర్గా లేవు. డూ యూ నో, మీకు తెలుసా, బిసైడ్స్ విన్నింగ్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ హిమ్సెల్ఫ్, 7 of Thomson's research students and even his own son George won Nobel Prizes in physics. One of Thom's students was Ernest Rutherford. సరే, అంటే ఫిజిక్స్లో నోబెల్ ప్రైజ్తో పాటు 7 of థామ్సన్స్ రీసెర్చ్ స్టూడెంట్స్ కూడా, ఈవెన్ అందులో ఉన్నటువంటి తన కొడుకు జార్జ్ కూడా నోబెల్ ప్రైజ్ని ఫిజిక్స్లో తీసుకున్నాడంట. అలాగే థామ్సన్ యొక్క స్టూడెంట్లో ఆంత్ రూథర్ఫర్డ్ కూడా ఇందులో ఒక భాగస్థుడు. రూథర్ఫర్డ్స్ ఆల్ఫా పార్టికల్స్ స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్. Ernst Rutherford was a scientist born in New Zealand. In 1909, he did some experiments using gold foil and alpha particles. సరే, ఇక్కడ ఎర్నెస్ట్ రూథర్ఫర్డ్ వచ్చేసి ఒక సైంటిస్ట్. ఇతను న్యూజిలాండ్లో జన్మించాడనమాట. 1909లో ఇతను కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేశాడు. ఈ ఎక్స్పెరిమెంట్లో తను ఏం యూజ్ చేశాడంటే గోల్డ్ ఫాయిల్ అలాగే ఆల్ఫా పార్టికల్స్ని యూజ్ చేసి ఎక్స్పెరిమెంట్స్ చేశాడనమాట. ఆల్ఫా పార్టికల్స్ కన్సిస్ట్ ఆఫ్ two protons and 2 neutrons bound together. ఈ ఆల్ఫా పార్టికల్స్లో వచ్చేసి 2 ప్రోటాన్లు అలాగే 2 న్యూట్రాన్లు ఉంటాయన్నమాట కలిసి. సిన్స్ దే డు నాట్ హ్యావ్ ఎనీ ఎలక్ట్రాన్స్, దే ఆర్ పాజిటివ్లీ చార్జ్డ్ విత్ 2 units ఆఫ్ చార్జ్. సరే, ఇందులో ఎటువంటి ఎలక్ట్రాన్స్ ఉండవు, కేవలం పాజిటివ్ చార్జ్డ్ పార్టికల్స్ మాత్రమే ఉంటాయి, అలాగే 2 units ఆఫ్ చార్జ్ కలిగి ఉంటాయి అన్నమాట. Let us see the experimental setup and understand Rutherford's experiment.
సరే, ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్పెరిమెంటల్ సెటప్ని చూసినట్టయితే మనం రూథర్ఫోర్డ్ ఎక్స్పెరిమెంట్ని అండర్స్టాండ్ చేసుకోగలం. ఆల్ఫా పార్టికల్ సోర్స్ అండ్ నెక్స్ట్ ఇట్ ఈజ్ ఏ డిటెక్టర్. ఎస్, అతను యూజ్ చేసినటువంటి గోల్డ్ ఫాయిల్, ఇక్కడ స్టీమ్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ అనమాట. సో అండ్ నెక్స్ట్ ఆల్ఫా పార్టికల్ సోర్స్, ఈ విధంగా తన యొక్క ఎక్స్పెరిమెంటల్ సెటప్ అనమాట ఇది. అండ్ నెక్స్ట్ there is a source of the fast moving alpha particles which have a considerable amount of energy. ఇక్కడ ఒక సోర్స్ ఉందన్నమాట. ఇది దేని యొక్క సోర్స్ అంటే ఆల్ఫా పార్టికల్స్ మూవ్ అవుతున్నటువంటి సోర్సు. ఇందులో అమౌంట్ ఆఫ్ ఎనర్జీ కూడా కన్సిడర్ అయి ఉంటుందన్నమాట. ద స్టీమ్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ ఈజ్ డైరెక్టెడ్ టువర్డ్స్ ఎ వెరీ థిన్ గోల్డ్ ఫాయిల్. సరే, ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆల్ఫా పార్టికల్స్ యొక్క స్ట్రీమ్ వచ్చేసి దేని వైపుగా డైరెక్ట్ అయి ఉంటుందంట, ఇక్కడ ఉన్నటువంటి గోల్డ్ ఫాయిల్ ఉంది కదా, చాలా థిన్ గోల్డ్ ఫాయిల్కు డైరెక్టెడ్ అయి ఉంటుంది. ద ఆల్ఫా పార్టికల్ ఎమిటర్ ఆర్ సోర్స్ అండ్ ద గోల్డ్ ఫాయిల్ విచ్ was placed inside a detector and arranged in such a way that the detector would show a flash of light when an alpha particle struck it. సో ఇక్కడ ఉన్నటువంటి ఆల్ఫా పార్టికల్ ఎమిటర్ కానీ లేదా సోర్స్ కానీ అలాగే గోల్డ్ ఫాయిల్ ఇవన్నీ డిటెక్టర్ లోపల ఉంటాయన్నమాట. అంటే ఇవి సర్టైన్ వేలో అరేంజ్ చేసి ఉంటారనమాట. ఇక్కడ డిటెక్టర్ వచ్చేసి ఫ్లాష్ ఆఫ్ లైట్ని రిప్రజెంట్ చేస్తుంది ఎప్పుడైతే ఆల్ఫా పార్టికల్స్ స్ట్రక్ అయిపోతాయో. సో ఫిగర్ 3 చూసినట్టయితే ఈ విధంగా మనకు అండర్స్టాండ్ అవుతుంది. ద ఎంటైర్ అరేంజ్మెంట్ వాజ్ కెప్ట్ ఇన్ వ్యాక్యూమ్ ఛాంబర్. సో ఈ మొత్తం అరేంజ్మెంట్ అంతా ఎక్కడ పెట్టి ఉండాలి, వ్యాక్యూమ్ ఛాంబర్లో. థింక్ ఆఫ్ థామ్సన్స్ మోడల్ ఆఫ్ ద ఆటమ్. When the alpha particle hit the foil, Rutherford expected that they all would be deflected only a little bit by the positive charge spread evenly throughout the gold atoms. He did not expect to see large deflections. సరే, మనం ఇప్పుడు థామ్సన్స్ మోడల్ ఆటమ్ యొక్క మోడల్ని ఆలోచించుకున్నట్టయితే ఎప్పుడైతే ఆ ఆల్ఫా పార్టికల్ ఆ గోల్డ్ ఫాయిల్ని హిట్ చేస్తుందో రూథర్ఫోర్డ్ ఏం ఎక్స్పెక్ట్ చేశాడంటే, సో అది వచ్చేసి డిఫ్లెక్ట్ అవుతుంది. ఎంతవరకు డిఫ్లెక్ట్ అవుతుంది, కేవలం లిటిల్ బిట్ మాత్రమే డిఫ్లెక్ట్ అవుతుంది. దేని ద్వారా, ఇందులో ఉన్నటువంటి పాజిటివ్ ఛార్జ్ ద్వారా. అది కూడా ఈ పాజిటివ్ ఛార్జ్ ఎలా స్ప్రెడ్ అయి ఉంటుంది, గోల్డ్ ఆటమ్స్ ద్వారా, అంటే ఈవెన్లీగా యూనిఫామ్గా స్ప్రెడ్ అయి ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ అతను ఎక్స్పెక్ట్ చేయలేదంటే లార్జ్ డిఫ్లెక్షన్స్ ఉంటాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట మొదట్లో. ఇక్కడ చూస్తున్నటువంటి మనం ఫిగర్ వచ్చేసి రూథర్ఫోర్డ్స్ అబ్జర్వేషన్స్ అనమాట. అంటే ఇది స్కాటరింగ్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్. ఇక్కడ ఒక్కొక్క ఆల్ఫా పార్టికల్ ఎలా స్కాటర్ అవుతున్నాయో మనం చూస్తున్నాం. బట్ ఇట్ వాస్ ఫౌండ్ దట్ మోస్ట్ ఆఫ్ ద ఆల్ఫా పార్టికల్స్ పాస్డ్ స్ట్రైట్ త్రూ ద ఆటమ్స్ వితౌట్ ఎనీ డిఫ్లెక్షన్. కానీ మనకు ఏం తెలుసు అంటే ఆల్ఫా పార్టికల్స్ వచ్చేసి స్ట్రైట్గానే మూవ్ అవుతాయి, ఎటువంటి డిఫ్లెక్షన్స్ లేకుండా. అది కూడా ఎక్కడ, త్రూ అవుట్ ద ఆటమ్. ఓన్లీ వెరీ ఫ్యూ పార్టికల్స్ వర్ డిఫ్లెక్టెడ్ త్రూ లార్జ్ యాంగిల్స్ అండ్ వెరీ వెరీ స్మాల్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ వర్ రిఫ్లెక్టెడ్ రైట్ బ్యాక్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్ 4. సరే, ఇక్కడ మనం ఫిగర్ 4 చూసినట్టయితే కేవలం కొన్ని పార్టికల్స్ మాత్రమే లార్జ్ యాంగిల్స్లో డిఫ్లెక్ట్ అవుతాయి, ఇంకా కొన్ని చాలా తక్కువ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ మాత్రమే అంటే బ్యాక్ సైడ్కు రిఫ్లెక్ట్ అవుతాయి. ఈ ఫిగర్ 4ని చూసినట్టయితే మనకు తెలుస్తుంది. సో బ్యాక్ రిఫ్లెక్ట్ అవ్వడం ఈ విధంగా మనం చూడొచ్చు. అండ్ డూ యూ నో, on average for every 12,000 alpha particles that were fired at the gold foil during Rutherford's famous experiment, only one was reflected backward. సరే, యావరేజ్గా ఏం చెప్తున్నారంటే 12,000 ఆల్ఫా పార్టికల్స్ ఉన్నట్టయితే, సో గోల్డ్ ఫాయిల్ వద్ద వాటిని ఫైర్ చేసినట్టయితే, అది కూడా ఎప్పుడు రూథర్ఫోర్డ్ ఫేమస్ ఎక్స్పెరిమెంట్లో
కేవలం ఒకటి మాత్రమే బ్యాక్వర్డ్కు రిఫ్లెక్ట్ అవుతుందంట. లెట్ us ట్రై టు అండర్స్టాండ్ ద రిజల్ట్స్ ఆఫ్ రూథర్ఫోర్డ్స్ ఎక్స్పెరిమెంట్. సరే, ఇప్పుడు మనం రూథర్ఫోర్డ్స్ యొక్క ఎక్స్పెరిమెంట్లోని రిజల్ట్స్ని అర్థం చేసుకుందాం. సపోజ్ యూ త్రో ఏ స్మాల్ స్టోన్ అట్ ఏ సాలిడ్ వాల్ ఇన్ ఏ హారిజంటల్ డైరెక్షన్. ఇట్ విల్ నాట్ గో త్రూ. బట్ ఇఫ్ యూ త్రో స్టోన్స్ త్రూ ఏ ఫెన్స్ ఆఫ్ కన్సిడరబుల్ బిగ్ గ్యాప్స్, లాట్స్ ఆఫ్ దెమ్ వుడ్ పాస్ త్రూ ద గ్యాప్స్. సరే, సపోజ్ మనం ఒక చిన్న రాయిని తీసుకొని హారిజంటల్ డైరెక్షన్లో ఆ వాల్ వద్ద సాలిడ్ వాల్కు మనం త్రో అంటే విసిరినట్టయితే సో అది ఏ విధంగానూ కూడా వెళ్ళదన్నమాట. కానీ ఒకవేళ మనం స్టోన్స్ని బిగ్ గ్యాప్స్ వద్ద ఫెన్స్ దాని ద్వారా నుంచి వేసినట్టయితే ఆ గ్యాప్ ఎంత లోపలికి ఉందో అంతవరకు పాస్ అవుతాయన్నమాట. Thomson's model was assumed that the positive charge was uniformly distributed throughout the atom and it was expected that all the alpha particles would be deflected. సరే, థామ్సన్ మోడల్ ప్రకారం మనం ఏం అజ్యూమ్ చేసుకున్నాం ఇంతకుముందు? సో ఈ ఆటంలో పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, ఇది యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుందని తెలుసు. అలాగే ఇంకోటి ఏం ఎక్స్పెక్ట్ చేసామంటే ఆల్ఫా పార్టికల్స్ వచ్చేసి డిఫ్లెక్ట్ అవుతాయి అని మనం ఎక్స్పెక్ట్ చేసాం. సిన్స్ ద ఆల్ఫా పార్టికల్స్ ఆర్ వెరీ బిగ్, the deflection was expected through small angles, but the Rutherford found that most of the particles passed through the gold foil like stones thrown to a fence of big gaps and mentioned in the above example. This leads Rutherford to think about new atomic model. సరే, మనకు ఇంతకుముందు ఏం తెలుసు? ఆల్ఫా పార్టికల్స్ వచ్చేసి చాలా పెద్దగా ఉంటాయి, డిఫ్లెక్షన్ కూడా ఎలా ఉంటుంది? స్మాల్ యాంగిల్స్లో ఉంటుందన్నమాట. కానీ రూథర్ఫోర్డ్ ఏం చెప్పాడంటే మోస్ట్ ఆఫ్ ద పార్టికల్స్ వచ్చేసి గోల్డ్ ఫాయిల్ ద్వారా పాస్ అయినప్పుడు ఎలా అయితే స్టోన్స్ ఫెన్స్ ఆఫ్ బిగ్ గ్యాప్స్ నుంచి ఎలా అయితే థ్రోన్ చేసినప్పుడు పాస్ అవుతాయో ఆ విధంగా పార్టికల్స్ పాస్ అవుతాయని చెప్పి చూపించాడు. సో దీన్నే రూథర్ఫోర్డ్ వచ్చేసి ఒక న్యూ అటామిక్ మోడల్గా కన్సిడర్ చేశాడనమాట. Rutherford concluded from the alpha particles scattering experiment that సరే, ఇక్కడ రూథర్ఫోర్డ్ వచ్చేసి ఆల్ఫా పార్టికల్ స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ నుంచి కొన్ని మనకు కన్క్లూజన్స్ ఇచ్చాడు. 1. Most of the space inside the atom is empty because most of the alpha particles passed through the gold foil were deflected to a large extent as shown in figure 4. సరే, ఈ ఆటం లోపల ఉన్నటువంటి స్పేస్ వచ్చేసి ఎంటీగా ఉంటుందంట. చాలా వరకు దాంట్లో ఉన్నటువంటి స్పేస్ ఎంటీగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఆల్ఫా పార్టికల్స్ గోల్డ్ ఫాయిల్ ద్వారా పాస్ అయినప్పుడు డిఫ్లెక్ట్ అవుతాయి అన్నమాట. ఎంతవరకు డిఫ్లెక్ట్ అవుతాయంటే లార్జ్ ఎక్స్టెంట్ వరకు డిఫ్లెక్ట్ అవుతాయి. ఇక్కడ మనం ఫిగర్ 4 చూసినట్టయితే మనకు ఈజీగా అర్థమవుతుంది. సో ఈ విధంగా చూసినట్టయితే ఇది ఫిగర్ 4 అనమాట. ఈ విధంగా చూసినట్టయితే రూథర్ఫోర్డ్ యొక్క అటామిక్ మోడల్, న్యూ అటామిక్ మోడల్ యొక్క కాన్సెప్షన్ అంటే కన్క్లూజన్ మనకు అర్థమవుతుంది. A very small fraction of alpha particles that were deflected right back indicated that they had met a very large positive charge and mass which repelled the charge on the alpha particle. సరే, ఇప్పుడు మనం ఆల్ఫా పార్టికల్స్లోని స్మాల్ ఫ్రాక్షన్ మాత్రమే తీసుకున్నట్టయితే రిఫ్లెక్ట్ అవుతుంది, రైట్ బ్యాక్కు రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. అంటే ఇది ఏం ఇండికేట్ చేస్తుందంటే ఇక్కడ వచ్చేసి లార్జ్ పాజిటివ్ ఛార్జ్, అలాగే దీన్ని మాస్ అనేది రెపెల్ అవుతుంది అనమాట. ఈ రెపెల్ అయినటువంటి ఛార్జ్ దేని మీద చూపిస్తుంది? ఆల్ఫా పార్టికల్ మీద చూపిస్తుంది. సో ఆల్ ద పాజిటివ్ ఛార్జ్ మస్ట్ బి కాన్సన్ట్రేటెడ్ ఇన్ ఏ వెరీ స్మాల్ స్పేస్ విత్ ఇన్ ద ఆటమ్. కాబట్టి ఇందులో ఉన్నటువంటి పాజిటివ్ ఛార్జ్ ఏమవుతుంది? ఖచ్చితంగా ఆటంలో ఉన్నటువంటి వెరీ స్మాల్ స్పేస్లో కూడా కాన్సన్ట్రేట్ అవుతుంది అన్నమాట. On the basis of his experiment, Rutherford put forward the nuclear model of an atom, which had the following features. సరే, ఈ విధంగా ఈ ఎక్స్పెరిమెంట్ని బేస్ చేసుకుని రూథర్ఫోర్డ్ తన యొక్క ఎక్స్పెరిమెంట్ని కొనసాగిస్తూ న్యూక్లియర్ మోడల్ ఆఫ్ అన్ ఆటమ్ని కనుగొన్నాడనమాట. అందులో ఉన్నటువంటి మెయిన్ ఫీచర్స్ ఏంటి అంటే 1. All the positively charged material in an atom formed a small dense center called the nucleus of the atom. The electrons were not a part of nucleus. సో ఇక్కడ ఆటంలో ఉన్నటువంటి పాజిటివ్లీ చార్జ్డ్ మెటీరియల్స్ ఉంటాయి కదా, ఇందులో స్మాల్ డెన్స్ సెంటర్ ఫామ్ అయి ఉంటుందన్నమాట. ఈ ఫార్మింగ్ని ఏమంటున్నామంటే న్యూక్లియస్ ఆఫ్ ద ఆటమ్ అంటున్నాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఈ న్యూక్లియస్కు ఎటువంటి రిలేషన్ ఉండదు.
He also proposed that the negatively charged electrons revolve around the nucleus in well-defined orbits. అలాగే తను ఇంకొక మ్యాటర్ ఏం చెప్పాడంటే అలాగే ఇంకొక పాయింట్ ఏం ప్రపోజ్ చేశాడంటే నెగిటివ్లీ చార్జ్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, నెగిటివ్ చార్జ్డ్ పార్టికల్స్ అంటేనే ఎలక్ట్రాన్స్ అనమాట. ఇవి న్యూక్లియస్ చుట్టూ రెవాల్వ్ అవుతూ ఉంటాయి. అంటే వాటికి ఉన్నటువంటి ఆర్బిట్స్లోనే ఇవి రెవాల్వ్ అవుతుంటాయి. ఎలా అయితే మన ఎర్త్ సూర్యుని చుట్టూ సర్టెన్ ఆర్బిట్లో రెవాల్వ్ అవుతూ ఉంటుందో ఆ విధంగా ఈ ఎలక్ట్రాన్స్ కూడా న్యూక్లియస్ చుట్టూ రెవాల్వ్ అవుతూ ఉంటాయి అన్నమాట. Rutherford's model is sometimes referred to as the planetary model because the motion of the electrons around the nucleus resembles the motion of planets around the sun. Yes, ఇందాక మనం ఏం చెప్పుకున్నాం, ఇతని యొక్క రూథర్ఫోర్డ్ మోడల్ వచ్చేసి యాజ్ ఇట్ ఈస్గా ప్లానటరీ మోడల్గానే చూపిస్తుంటాయి. అంటే ఎలా అయితే సన్ చుట్టూ మన గ్రహాలు అర్త్, మెర్క్యూరీ ఇవన్నీ ఎలా అయితే తిరుగుతున్నాయో సర్టెన్ ఆర్బిట్స్లో, ఆ విధంగా ఎలక్ట్రాన్స్ కూడా న్యూక్లియస్ చుట్టూ తిరుగుతున్నాయని చెప్పి అతని యొక్క మోడల్ దేనితో రెఫర్ చేస్తున్నాడు, ప్లానటరీ మోడల్తో సిమిలర్గా ఉందని చెప్తున్నాడు. అండ్ 3, ద సైజ్ ఆఫ్ ద న్యూక్లియస్ ఈజ్ వెరీ స్మాల్ యాజ్ కంపేర్డ్ టు ద సైజ్ ఆఫ్ ద ఆటమ్. ఆటమ్ యొక్క సైజ్తో కంపేర్ చూసుకున్నట్టయితే న్యూక్లియస్ యొక్క సైజ్ ఎలా ఉంటుంది, చాలా చిన్నగా, వెరీ స్మాల్ అనమాట. ట్రై టు స్కెచ్ రూథర్ఫోర్డ్స్ మోడల్ ఆఫ్ ద ఆటమ్. సరే, మనకు ఒకటి ఇచ్చారు, ఏంటి అంటే రూథర్ఫోర్డ్ యొక్క మోడల్ని మనం స్కెచ్ చేయమంటున్నారు మనల్ని. సో ట్రై యువర్ సెల్ఫ్. థింక్ అండ్ డిస్కస్. కంపేర్ రూథర్ఫోర్డ్ అండ్ థామ్సన్స్ మోడల్ ఆఫ్ ద ఆటమ్ ఆన్ ద ఫాలోయింగ్ బేసిస్ వేర్ ద పాజిటివ్ చార్జ్ ఈజ్ ప్లేస్డ్. సరే, ఇప్పుడు మనం 2 మోడల్స్ని డిస్కస్ చేసుకున్నాం ఇప్పటిదాకా. ఒకటి థామ్సన్ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ రూథర్ఫోర్డ్ అనమాట. సో వాళ్ళిద్దరు మోడల్స్ని కంపేర్ చేసుకొని కింద ఇచ్చినటువంటి బేసిస్ ప్రకారంగా కంపేర్ చేసుకోమంటున్నారు. ఎలా, వేర్ ద పాజిటివ్ చార్జ్ ఈజ్ ప్లేస్డ్. ఈ 2 మోడల్స్లో పాజిటివ్ చార్జ్ అనేది ఎక్కడ ఉంటుంది. హౌ ద ఎలక్ట్రాన్స్ ఆర్ ప్లేస్డ్. ఇందులో ఎలక్ట్రాన్స్ ఎలా ఉంటాయి. ఆర్ దే స్టేబుల్ ఇన్సైడ్ ద ఆటమ్ ఆర్ మూవింగ్. ఆటమ్ లోపల ఈ ఎలక్ట్రాన్స్ కానీ సబ్ అటామిక్ పార్టికల్స్ ఇన్సైడ్గా స్టేబుల్గా ఉంటాయా లేదా మూవింగ్లో ఉంటాయా, వాటిని మనం కంపేర్ చేసుకొని ఇక్కడ ఆన్సర్ ఇవ్వాలన్నమాట. లిమిటేషన్స్ ఆఫ్ రూథర్ఫోర్డ్స్ అటామిక్ మోడల్. ఇప్పుడు మనం రూథర్ఫోర్డ్ యొక్క అటామిక్ మోడల్ గురించి తెలుసుకున్నాం. సో తన లిమిటేషన్స్ ఏమున్నాయో చూద్దాం. డూ యూ సీ ఎనీ ప్రాబ్లమ్స్ విత్ రూథర్ఫోర్డ్స్ మోడల్ ఆఫ్ ద ఆటమ్. సరే, రూథర్ఫోర్డ్ మోడల్ నుంచి అంటే మోడల్ ఆఫ్ ఆటమ్ నుంచి ఏమన్నా ప్రాబ్లమ్స్ని మేము ఎదుర్కొన్నామా, సో చూద్దాం దాని గురించి. ఇక్కడ మనకు ఫిగర్ 5 చూసినట్టయితే సర్టెన్ ఆర్బిట్లో ఇది న్యూక్లియస్, మనకు మిడిల్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ ద ఆటమ్ వచ్చేసి మనకు కనిపిస్తుండేది న్యూక్లియస్ అనమాట. సర్టెన్ ఆర్బిట్ ఉంటుంది దీనికి, అందులో మనకు ఎలక్ట్రాన్స్ అనేవి రెవాల్వ్ అవుతూ ఉంటాయని తెలుసు. సరే, ఫిగర్ 5 చూసారు కదా. థింక్ ఆఫ్ అన్ ఆటమ్ లైక్ హైడ్రోజన్ విత్ 1 ఎలక్ట్రాన్ అండ్ 1 ప్రోటాన్. సరే, ఇప్పుడు ఒక ఆటమ్ని డిస్కస్ చేసుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ తెలుసు మనకు. హైడ్రోజన్ వ్యాలెన్సీ 1 కదా. ఓకే, ఇందులో 1 ఎలక్ట్రాన్ ఉంటుంది, 1 ప్రోటాన్ ఉంటుంది అనమాట. ద ఎలక్ట్రాన్ ఈజ్ అట్రాక్టెడ్ బై ద ప్రోటాన్ ఇన్ ద న్యూక్లియస్. న్యూక్లియస్ లోపల ఈ ఎలక్ట్రాన్ అనేది ప్రోటాన్ ద్వారా అట్రాక్ట్ అవుతుందన్నమాట. Even in circular motion around the nucleus, the electron constantly should lose energy because any particle in circular motion acquires acceleration. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈవెన్ ఇన్ సర్కులర్ మోషన్లో కూడా, అంటే న్యూక్లియస్ చుట్టూ ఉన్నటువంటి సర్కులర్ మోషన్లో కూడా ఎలక్ట్రాన్ అనేది తన యొక్క ఎనర్జీని లాస్ చేసుకుంటుందంట. ఎందుకంటే సర్కులర్ మోషన్లో ఉన్న ప్రతి ఒక్క పార్టికల్ కూడా యాక్సలరేషన్ని అక్వైర్ చేసుకుంటుంది. An accelerated charged particle moving in a circular path would always radiate energy continuously. సో సర్కులర్ పాత్లో యాక్సలరేట్ అవుతున్నటువంటి చార్జ్డ్ పార్టికల్ వచ్చేసి తన యొక్క ఎనర్జీని రేడియేట్ చేస్తూ ఉంటుందన్నమాట. ఎస్, అంటే సర్కులర్ పాత్లో యాక్సలరేటెడ్ అవుతున్నటువంటి చార్జ్డ్ పార్టికల్స్ వచ్చేసి వాటి యొక్క ఎనర్జీని రేడియేట్ అవుతాయి అన్నమాట. కంటిన్యూస్గా వాటి యొక్క ఎనర్జీని రేడియేట్ చేసుకుంటూనే ఉంటాయి. దస్ ద రెవాల్వింగ్ ఎలక్ట్రాన్ వుడ్ లాస్ ఎనర్జీ కంటిన్యూస్లీ అండ్ డైరెక్టెడ్ టువర్డ్స్ ద పాజిటివ్లీ చార్జ్డ్ న్యూక్లియస్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్ 5. సో కనుక ఈ రెవాల్వ్ అవుతున్నటువంటి ఎలక్ట్రాన్ తన యొక్క ఎనర్జీని కంటిన్యూస్గా ఏం చేస్తూ ఉంటుంది, లాస్ చేసుకుంటూ ఉంటుంది.
సో అలాగే దీన్ని ఎటువైపుగా డైరెక్ట్ చేస్తుందంటే పాజిటివ్లీ చార్జ్డ్ న్యూక్లియస్ వైపు డైరెక్ట్ చేస్తుందన్నమాట. మనం ఇందాకే ఫిగర్ 5ని చూసాం కదా. ఎస్, ఎవెన్చువలీ క్రాష్ ఇన్ టు ద న్యూక్లియస్. సో న్యూక్లియస్లోకి ఎవెన్చువల్గా క్రాష్ అవుతుంది. If this is true, the atoms should be highly unstable and the matter would not exist in the form that we see it now. But we know that atoms are stable. సో ఒకవేళ ఇప్పుడు చెప్పుకున్నదంతా ట్రూ అయినట్టయితే ఆటమ్స్ వచ్చేసి హైలీ స్టేబుల్గా ఉండవు అన్నమాట. అలాగే మ్యాటర్, మనం ఇప్పుడు చూస్తున్నటువంటి మ్యాటర్ కూడా ఒక సర్టెన్ ఫామ్లో ఉండదన్నమాట. అంటే కానీ మనకేం తెలుసు, ఆటమ్స్ వచ్చేసి స్టేబుల్ అని తెలుసు. ఇది మనం ఇందాక చెప్పుకున్నటువంటి ఫీచర్స్ ఇవన్నీ ట్రూ అయినట్టయితే ఆటమ్స్ వచ్చేసి అన్స్టేబుల్. కానీ మనకు తెలిసిందేంటి, ఆటమ్స్ ఆర్ స్టేబుల్. సో వీ నీడ్ టు ఆస్క్ వై ఈజ్ ఆటమ్ స్టేబుల్. సో దీని నుంచి మనకు ఒక కన్క్లూజన్ ఏముంది, ఆటమ్ వచ్చేసి స్టేబులా అన్స్టేబులా. సరే, కెన్ యూ సజెస్ట్ ఎనీ అదర్ అరేంజ్మెంట్ ఆఫ్ సబటామిక్ పార్టికల్స్ ఇన్ ద ఆటమ్ విచ్ ప్రివెంట్స్ ద రివాల్వింగ్ ఎలక్ట్రాన్ టు ఫాల్ ఇన్ టు ద న్యూక్లియస్. ఇక్కడ మనకేం చెప్తున్నారు అంటే, మనం ఇంకొక అరేంజ్మెంట్ని, దేని యొక్క అరేంజ్మెంట్, ఆటంలో ఉన్నటువంటి సబాటామిక్ పార్టికల్స్ యొక్క అరేంజ్మెంట్ ఇంకోటి ఏమన్నా ఉందా, ఈ అరేంజ్మెంట్ దేనికి ప్రివెంట్ చేయాలంటే న్యూక్లియస్లోకి రివాల్వ్ అవుతున్నటువంటి ఎలక్ట్రాన్ న్యూక్లియస్లోకి పడిపోకుండా ప్రివెంట్ చేయడానికి సర్టెన్ అరేంజ్మెంట్, ఇంకొక అరేంజ్మెంట్ ఏమైనా ఉందా అని సజెషన్ అడుగుతున్నారు. సో చూద్దాం దాని గురించి. ఇన్ 1913 ఏ డానిష్ సైంటిస్ట్ Niels Bohr gave a model to explain structure of atom that overcome Rutherford's limitations. ఇందాక మనం చెప్పుకున్నటువంటి రూథర్ఫర్డ్ లిమిటేషన్స్లో ఆటమ్ అనేది స్టేబుల్ అన్స్టేబుల్ అనేటువంటి కన్క్లూషన్ ఉందన్నమాట. సో దానికోసమే ఇక్కడ 1913లో డానిష్ సైంటిస్ట్ వచ్చేసి నీల్స్ బోర్ అనమాట. ఇతను ఒక మోడల్ని చెప్పాడు. ఆ మోడల్లో ఈ ఆటమ్ యొక్క స్ట్రక్చర్ని ఎక్స్ప్లెయిన్ చేశాడనమాట. ఈ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ వచ్చేసి రూథర్ఫర్డ్ యొక్క లిమిటేషన్స్ లేకుండా ఓవర్కమ్ అయ్యేలా తన యొక్క మోడల్ని ప్రపోజ్ చేశాడు. బోర్స్ మోడల్ ఆఫ్ ద ఆటమ్. సరే, ఆ బోర్స్ మోడల్ ఆఫ్ ద ఆటమ్ ఏంటో చూద్దామా. ఇన్ ఆర్డర్ టు ఓవర్కమ్ ద లిమిటేషన్స్ ఆఫ్ రూథర్ఫర్డ్ మోడల్ ఇన్ 1913 నీల్స్ బోర్ పుట్ ఫార్వర్డ్ ఏ థాట్ దట్ ఎలక్ట్రాన్స్ కెన్ బి ఫౌండ్ ఓన్లీ ఇన్ సర్టెన్ ఎనర్జీ లెవెల్స్ ఆర్ రీజన్స్ అరౌండ్ ద న్యూక్లియస్. సరే, ఈ రూథర్ఫర్డ్ మోడల్ యొక్క లిమిటేషన్స్ని ఓవర్కమ్ అవ్వడానికి 1913లో నీల్స్ బోర్ వచ్చేసి తన యొక్క ఎక్స్పెరిమెంట్ని ఫార్వర్డ్ చేశాడనమాట. ఏంటి అంటే ఎలక్ట్రాన్స్ వచ్చేసి సర్టెన్ ఎనర్జీ లెవెల్స్లో ఉంటాయి లేదా సర్టెన్ రీజన్స్లో ఉంటాయి. అది కూడా ఎలా, ఎక్కడ, న్యూక్లియస్ చుట్టూ. ఎలక్ట్రాన్స్ మస్ట్ గెయిన్ ఎనర్జీ టు మూవ్ టు ఏ హయ్యర్ ఎనర్జీ లెవెల్. ఎలక్ట్రాన్స్ వచ్చేసి వాటి యొక్క ఎనర్జీని గెయిన్ చేసుకుంటాయి. ఎప్పుడు, ఎక్కడి నుంచి మూవ్ అవడానికి, హయ్యర్ ఎనర్జీ లెవెల్ వరకు మూవ్ అవడానికి ఎనర్జీని గెయిన్ చేసుకుంటాయి అన్నమాట. ఆర్ దే మస్ట్ లాస్ ఎనర్జీ టు మూవ్ టు ఏ లోవర్ లెవెల్. ఒకవేళ లోవర్ లెవెల్కు వెళ్ళడానికైనట్టయితే వాటి యొక్క ఎనర్జీని ఏం చేస్తాయి, లాస్ చేసుకుంటాయి. ఈ విధంగా తను ఎవరు, నీల్స్ బోర్ తన యొక్క మోడల్లో ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎనర్జీ లెవెల్స్ ఆఫ్ యాన్ ఆటమ్. ఇక్కడ మనం ఫిగర్ 6 చూస్తున్నాం కదా, ఇది ఎనర్జీ లెవెల్స్ ఆఫ్ యాన్ ఆటమ్ అనమాట. ఎవరు ప్రపోజ్ చేశారు, నీల్స్ బోర్. దీన్ని అంటే ఈ మోడల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే రూథర్ఫర్డ్ యొక్క లిమిటేషన్స్ని ఓవర్కమ్ అవడానికి ఈ మోడల్ హెల్ప్ అవుతుందన్నమాట. థింక్ ఆఫ్ బుక్స్ అరేంజ్డ్ ఇన్ ఏ బుక్ షెల్ఫ్. They can be placed on a higher shelf or lower shelf but never between shelves. సరే, ఇక్కడ బుక్ షెల్ఫ్ ఉంటుంది కదా, వాటి యొక్క అరేంజ్మెంట్ చూసినట్టయితే సో ఇవన్నీ హయ్యర్ షెల్ఫ్ లేదా లోవర్ షెల్ఫ్లోన పెట్టింటారనమాట. కానీ మిడిల్ షెల్ఫ్లో అయితే పెట్టి ఉండరు. రిస్ట్రిక్టింగ్ ద పాత్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్సైడ్ ద ఆటమ్, నీల్స్ బోర్ మేడ్ ద ఫాలోయింగ్ పాస్టులేట్స్ అబౌట్ ద మోడల్ ఆఫ్ అన్ ఆటమ్. అందుకోసమే ఇక్కడ ఎలక్ట్రాన్ యొక్క పాత్ని రిస్ట్రిక్ట్ చేయడానికి, ఎక్కడ, ఆటం లోపల రిస్ట్రిక్ట్ చేయడానికి నీల్స్ బోర్ ఇక్కడ కొన్ని పాస్టులేట్స్ని ప్రపోజ్ చేశాడు. చూద్దాం. ఓన్లీ సర్టైన్ స్పెషల్
discrete orbits of electrons are allowed inside the atom. These orbits or shells are called energy levels. సరే తను ఏం చెప్తున్నాడంటే ఎలక్ట్రాన్స్ యొక్క డిస్క్రెట్ ఆర్బిట్స్కి మాత్రమే ఆటం లోపలికి అలో ఉంది. ఈ ఆర్బిట్స్ లేదా షెల్స్ వచ్చేసి వీటిని మనం ఏమంటున్నామంటే ఎనర్జీ లెవెల్స్ అని అంటున్నాం. While revolving in these discrete orbits, the electrons do not radiate energy, and this helps that the electrons do not crash into the nucleus. అంటే ఎప్పుడైతే ఇవి రివాల్వ్ అవుతూ ఉంటాయో ఈ డిస్క్రెట్ ఆర్బిట్స్లో ఎలక్ట్రాన్స్ అనేవి వాటి యొక్క ఎనర్జీని రేడియేట్ చేసుకోనమాట. సో ఇది దేనికి హెల్ప్ అవుతుందంటే ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్లోకి క్రాష్ అవ్వకుండా ఉండడానికి, ప్రివెంట్ చేయడానికి ఇదొక ఫేవరబుల్ కండిషన్. These orbits or shells are represented by the letters K, L, M, N. సో ఇవి ఆర్బిట్స్ అని అనొచ్చు, మనం షెల్స్ అని అనొచ్చు అనమాట. వీటిని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే KLM అనేటువంటి లెటర్స్తో రిప్రజెంట్ చేస్తాం, లేదా N ఈక్వల్స్ టు ద నంబర్స్ N ఈక్వల్స్ టు 1, 2, 3 యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. ఇందాకే మనం ఫిగర్ 6 చూసాం కదా. సో ఈ విధంగా KLM అని వచ్చేసి ఇవన్నీ ఆర్బిట్స్ లేదా షెల్స్ అంటాం. 1, 2, 3 వచ్చేసి ద నెంబర్స్ అన్నమాట. డూ యూ థింక్ దట్ బోర్స్ మోడల్ ఈజ్ ద ఫైనల్ మోడల్ ఆఫ్ ద ఆటమ్? అంటే ఇప్పుడు మనం ఇందాక థామ్సన్ మోడల్ చూసాము, రూథర్ఫోర్డ్ మోడల్ చూసాము. సో ఇప్పుడు ఏ మోడల్ చూస్తున్నాం? నీల్స్ బోర్ మోడల్ చూస్తున్నాము. అంటే ఇక్కడ థామ్సన్ మోడల్ యొక్క లిమిటేషన్స్కు రూథర్ఫోర్డ్ తన యొక్క కన్క్లూజన్ ఇచ్చాడు. రూథర్ఫోర్డ్ యొక్క లిమిటేషన్స్కు ఇక్కడ నీల్స్ బోర్ అనేటువంటి ఒక క్లారిటీని తెచ్చాడు. సో ఇదే నా లాస్ట్ మోడల్ అంటే చూద్దాం ఇంకా. Niels Bohr could successfully explain the properties of a hydrogen atom like the atomic spectra emitted by hydrogen atom employing this model, but this model could not predict the spectra of heavier atoms. సరే, నీల్స్ బోర్ అయితే సక్సెస్ఫుల్ అయ్యాడు. ఎలా అంటే హైడ్రోజన్ ఆటం యొక్క ప్రాపర్టీస్ని ఎక్స్ప్లెయిన్ చేశాడనమాట. అటామిక్ స్పెక్ట్రా వచ్చేసి అంటే హైడ్రోజన్ ఆటం ద్వారా అటామిక్ స్పెక్ట్రా ఎమిట్ అవుతుంది. సో ఈ మోడల్ని ఎంప్లాయ్ చేసుకున్నట్టయితే, కానీ ఈ మోడల్ అయితే హెవియర్ ఆటమ్స్ యొక్క స్పెక్ట్రాని ప్రిడిక్ట్ చేయలేవు కాబట్టి ఇక్కడితో స్టాప్ కాలేదు, ఇంకా ఫార్వర్డ్ వెళ్ళిందనమాట. You must have noticed that none of the atomic models that we have studied so far have mentioned about neutrons. అంటే ఇప్పుడు మనం ఇందాక అన్ని అటామిక్ మోడల్స్ని డిస్కస్ చేసాం. థామ్సన్ గురించి, రూథర్ఫోర్డ్ మోడల్, అలాగే నీల్స్ బోర్ మోడల్. ఇవన్నిటిలో మనం చూసినట్టయితే కేవలం ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ గురించే మాట్లాడుతున్నారు, కానీ న్యూట్రాన్స్ గురించి ఫర్దర్గా స్టడీ చేసేటువంటి ఏ మోడల్స్ కూడా లేవు. సో దిస్ ఈజ్ బికాస్ న్యూట్రాన్స్ వర్ డిస్కవర్డ్ మచ్ లేటర్ ఇన్ 1932. అందుకనే 1932లో న్యూట్రాన్స్ గురించి డిస్కవర్ చేశారనమాట. అంటిల్ రూథర్ఫోర్డ్స్ టైమ్ ద న్యూట్రాన్ హ్యాడ్ నాట్ బి డిస్కవర్డ్. రూథర్ఫోర్డ్ తన యొక్క జనరేషన్లో అంటే తన యొక్క ఎక్స్పెరిమెంట్స్ రన్ అవుతున్నప్పుడు న్యూట్రాన్ ఇంకా డిస్కవర్ చేయలేదంట. న్యూట్రాన్స్ వర్ డిస్కవర్డ్ నియర్లీ 2 decades later. న్యూట్రాన్స్ని ఎప్పుడు కనుగొన్నారంటే 2 decades అనమాట. సో 2 decades కన్నా ముందు కనుక్కున్నారు. ఇప్పుడు 2 decades కన్నా ముందు కాదు, న్యూట్రాన్స్ని ఈ రూథర్ఫోర్డ్ యొక్క టైం తర్వాత 2 decades తర్వాత కనుగొన్నారు న్యూట్రాన్స్ని. ఎక్సెప్ట్ హైడ్రోజన్ ఆటమ్, ద ఆటమ్స్ ఆఫ్ ఆల్ అదర్ ఆటమ్స్ కంటైన్ న్యూట్రాన్స్ ఇన్ దేర్ న్యూక్లియై. హైడ్రోజన్ ఆటమ్ని వదిలేసి మిగతా ఆటమ్స్ ఎలిమెంట్స్లో ఉన్నటువంటి ఆటమ్స్ అన్నీ న్యూట్రాన్స్ కలిగి ఉంటాయని చెప్పి, ఎక్కడ న్యూక్లియై లోపల న్యూట్రాన్స్ కలిగి ఉంటాయి అని చెప్పి కన్సిడర్ అయిందనమాట. The model of the atom as we know it today is the combined result of the work of many scientists. Let us observe below. సరే, ఇప్పుడు ఆటం యొక్క మోడల్ని ఈరోజు మనం ఏదైతే బేస్ చేసుకొని చదువుతున్నామో, సో దీనికి రిజల్ట్ ఎలా వచ్చిందంటే ఎందరో సైంటిస్టులు హార్డ్ వర్క్ చేయడం వల్ల ఈ రిజల్ట్ అనేది కలిసి వచ్చిందనమాట. సరే, ఇక్కడ మనకు ఏదో ఇచ్చారు చూద్దాం. ఫస్ట్ 1806లో ఫస్ట్ అటామిక్ మోడల్ వచ్చేసి జాన్ డాల్టన్ అనే అతను మనకు ప్రపోజ్ చేశాడు. సో తర్వాత 1886లో ప్రోటాన్ డిస్కవరీ చేశాడు. ఎవరు? ఈ గోల్డ్స్టీన్. అండ్ నెక్స్ట్ 1900 అందాక చూసుకున్నట్టయితే ఎలక్ట్రాన్ డిస్కవర్ చేశారు. ఎవరు? జేజే థామ్సన్ 1897లో. అండ్ నెక్స్ట్ 1911లో న్యూక్లియస్ని డిస్కవర్ చేశారు.
1913లో బోర్స్ మోడల్ వచ్చింది. 1932లో న్యూట్రాన్ని డిస్కవర్ చేశారనమాట. సో 1950 దాకా, అంటే 800 to 1950 దాకా ఈ విధంగా మనకు రిజల్ట్స్ అనేవి వచ్చాయి. సో న్యూక్లియస్ 1911లో కనుక్కున్నప్పటికి కూడా అందులో న్యూట్రాన్స్ ఉన్నాయని చెప్పి రూథర్ఫర్డ్ మోడల్ వచ్చేంత వరకు మనకు తెలియదు. రూథర్ఫర్డ్ టైం తర్వాత 2 decades తర్వాత న్యూట్రాన్ యొక్క డిస్కవరీ అనేది బయటకు వచ్చింది. We studied that the mass of neutrons and protons is almost equal and 2000 times heavier than the mass of electron. అలాగే మనకి ఇంతకుముందు తెలుసు, ప్రీవియస్ వీడియోలో మనం ఏం తెలుసుకున్నామో, ఇక్కడ న్యూట్రాన్స్ అలాగే ప్రోటాన్స్ యొక్క మాస్ వచ్చేసి నియర్లీ ఎలక్ట్రాన్ మాస్ కన్నా 2000 టైమ్స్ హెవియర్ అనమాట. సో ద మాస్ ఆఫ్ ద ఎంటైర్ ఆటమ్ ఈజ్ ప్రాక్టికలీ డ్యూ టు ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ అలోన్. ఇక్కడ ఆటమ్ యొక్క మాస్ వచ్చేసి ఎలా ఉంటుంది, ఎంటైర్గా చూసుకున్నట్టయితే కేవలం ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ద్వారానే ఇక్కడ ఎంటైర్ ఆటమ్ యొక్క మాస్ని కన్సిడర్ చేసుకోవచ్చు. Later it was discovered that most of the mass was concentrated inside the nucleus and therefore the neutrons are also present inside the nucleus. తర్వాత ఏం కనుక్కున్నారంటే ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద మాస్ వచ్చేసి న్యూక్లియస్ లోపలనే ఉంటుంది. అంటే న్యూక్లియస్ లోపల ఏముంటాయి, న్యూట్రాన్స్ ప్రజెంట్ అయి ఉంటాయని చెప్పి సో ఈ విధంగా కన్క్లూజన్కి వచ్చారు. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ డిఫరెంట్ ఆర్బిట్స్. అంటే ఆర్బిట్స్ అన్న షెల్స్ అన్న ఒకటే అనమాట. ఈ విధంగా డిఫరెంట్ ఆర్బిట్స్లో ఎలక్ట్రాన్స్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారో చూద్దాం. అకార్డింగ్ టు అటామిక్ మోడల్స్ ఎలక్ట్రాన్స్ మూవ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఆఫ్ ఆటమ్ ఇన్ ఎలక్ట్రాన్ షెల్స్. మనకు తెలుసు అటామిక్ మోడల్స్ ప్రకారం ఈ ఎలక్ట్రాన్ అనేది న్యూక్లియస్లో, అంటే ఆటమ్ లోపల ఉన్నటువంటి న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అది కూడా ఎలాగా, సర్టైన్ ఎలక్ట్రాన్ షెల్స్ సర్టైన్ ఆర్బిట్లో తిరుగుతూ ఉంటుంది. ఎలక్ట్రాన్స్ ఇన్ డిఫరెంట్ షెల్స్ హ్యావ్ డిఫరెంట్ ఎనర్జీస్. సో ఇక్కడ ఉన్నటువంటి డిఫరెంట్ షెల్స్లో ఎలక్ట్రాన్స్ యొక్క ఎనర్జీ ఎలా ఉంటుంది, డిఫరెంట్గానే ఉంటుంది. ఈచ్ షెల్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఎ నంబర్ n విచ్ ఈజ్ నోన్ యాజ్ షెల్ నంబర్ ఆర్ ఎనర్జీ లెవెల్. ఇక్కడ ప్రతి ఒక్క షెల్ వచ్చేసి నంబర్తో రిప్రజెంట్ చేస్తారు, దాన్నే n అంటాం అనమాట. ఇక్కడ ఈ n వచ్చేసి షెల్ నంబర్ లేదా ఎనర్జీ లెవెల్ అని అంటారు, ఎనర్జీ లెవెల్ ఇండెక్స్ అని అంటారు. The shell closest to the nucleus is called the K shell where n equals to 1 అనమాట. ఇక్కడ న్యూక్లియస్కు క్లోజ్ ఉన్నటువంటి షెల్నే మనం లోయెస్ట్ ఎనర్జీ, దీన్ని K shell అంటాం అనమాట. సో ఇక్కడ నంబరింగ్ వచ్చేసి n equals to 1. The shell further away is called L shell, n equals to 2 etc. అంటే కొద్దిగా దూరం ఉన్నటువంటి షెల్ని హయ్యర్ ఎనర్జీ ఉంటుంది దీనికి. సో దీన్నే మనం ఏమంటున్నాం, ఎల్ షెల్ అంటాం అనమాట. అంటే కే షెల్తో చూసుకున్నట్టయితే హయ్యర్ ఎనర్జీ ఉంటుంది, అదేంటి ఎల్ షెల్. సో నంబరింగ్ ఎలా ఉంటుంది, n equals to 2. హౌ మెనీ ఎలక్ట్రాన్స్ కెన్ బి అకామోడేటెడ్ ఇన్ ఈచ్ షెల్ ఆఫ్ అన్ ఆటమ్. అంటే ఒక ఆటమ్ యొక్క షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ వరకు అకామోడేట్ చేయొచ్చు. కెన్ ఏ పర్టికులర్ షెల్ హ్యాస్ జస్ట్ 1 ఎలక్ట్రాన్. ఒక పర్టికులర్ షెల్లో చూసుకున్నట్టయితే అందులో ఒక ఎలక్ట్రాన్ ఉంటుందా. వాట్ ఈస్ ద క్రైటీరియా టు డిసైడ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ షెల్. ఒక షెల్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయని చెప్పి మనం ఎలా డిసైడ్ చేయొచ్చు. వీటన్నిటికీ ఆన్సర్ చేయాలంటే మనం ఫార్వర్డ్ చదవాల్సిందే. ఆఫ్టర్ ఎక్స్ప్లెయినింగ్ the structure of atom with different atomic models, scientists started describing the distribution of electron in different energy levels or shells of an atom. సరే, స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత డిఫరెంట్ అటామిక్ మోడల్స్ అనేవి బయటికి వచ్చాయి. అంటే ఇక్కడ సైంటిస్ట్ వాళ్ళు ఏం డిస్ట్రిబ్యూట్ చేశారు, ఎలక్ట్రాన్ని డిఫరెంట్ ఎనర్జీ లెవెల్స్లో ఉంటాయి, డిఫరెంట్ ఎనర్జీ షెల్స్లో ఉంటాయని చెప్పి డిస్క్రైబ్ చేశారు. బోర్ అండ్ బ్యూరీ ప్రపోజ్డ్ ద ఫాలోయింగ్ రూల్స్ ఫర్ ఎలక్ట్రాన్ డిస్ట్రిబ్యూషన్. ఇక్కడ బోర్ అలాగే బ్యూరీ వచ్చేసి కొన్ని రూల్స్ని ప్రపోజ్ చేశారు. దేనికి ఈ రూల్స్ అంటే ఎలక్ట్రాన్ డిస్ట్రిబ్యూషన్ యొక్క రూల్స్ అనమాట. రూల్ 1 ఏంటి అంటే ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రెజెంట్ ఇన్ ఏ షెల్ ఈజ్ గివెన్ బై ద ఫార్ములా 2n², where n is the shell number or energy level index which takes values 1, 2, 3. ఇక్కడ
ఎలక్ట్రాన్స్ యొక్క మ్యాక్సిమం నెంబర్, షెల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ యొక్క మ్యాక్సిమం నెంబర్ ఎంత ఉందంటే ఒక సర్టెన్ ఫార్ములా ఇచ్చారు, దాన్నే 2n² అనమాట. ఇక్కడ n వచ్చేసి షెల్ నంబర్ లేదా షెల్ ఎనర్జీ లెవెల్ అంటారు దీన్ని. ఇక్కడ n మనం 1, 2, 3 ఏదన్నా తీసుకోవచ్చు. ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దట్ కెన్ బి అకామోడేటెడ్ ఇన్ ఈచ్ షెల్ ఈజ్ షోన్ ఇన్ ద టేబుల్ 1. ఇక్కడ మనకు టేబుల్ 1లో ఈ ఒక్కొక్క షెల్లో ఏ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎలా ఉంటాయో చూపించారంట, చూద్దాం. సో దిస్ ఈజ్ ద టేబుల్ 1. ఇక్కడ మనకు షెల్ నెంబర్ n, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ షెల్, ఒక షెల్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి. సో ఈ విధంగా మనకి ఇచ్చారు. కే షెల్ 2n², ఇక్కడ వేరే n = 1, 2, 3 అని తెలుసు. ఒకవేళ మనం 2n²లో 1 ప్లేస్లో n తీసుకున్నట్టయితే వి గెట్ 2. సో దిస్ ఈజ్. అండ్ నెక్స్ట్ కే షెల్లో వచ్చేసి 2 తీసుకున్నట్టయితే 8 ఎలక్ట్రాన్స్ సెకండ్ షెల్లో. ఎల్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఎం షెల్లో 18 ఉంటాయి, అండ్ నెక్స్ట్ ఎన్ షెల్లో 32 ఉంటాయి. సో దిస్ ఈజ్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఈచ్ షెల్. అండ్ రూల్ 2. సో రూల్ 2 ఏంటి అంటే ఈచ్ ఎనర్జీ లెవెల్ ఆర్ ఎలక్ట్రాన్ షెల్ ఈజ్ ఫర్దర్ డివైడెడ్ ఇంటూ సబ్ షెల్స్. ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి ఒక్కొక్క ఎనర్జీ లెవెల్ ఏమవుతుందంట, ఫర్దర్గా డివైడ్ అయ్యి అనదర్ సబ్ షెల్స్ ఉంటాయి. ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దట్ కెన్ బి అకామోడేటెడ్ ఇన్ ఈచ్ సబ్ షెల్ ఈజ్ 8. అంటే దీంట్లో మనం సబ్ షెల్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా, అందులో ఉన్నటువంటి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వచ్చేసి 8 ఉంటాయంట. రూల్ 3. Electrons cannot be filled in a given shell unless the inner shells are completely filled, that is shells are filled in stepwise manners. సరే ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఎలక్ట్రాన్స్ వచ్చేసి ఒక షెల్లో ఫిల్ అయిన తర్వాతనే నెక్స్ట్ షెల్లో ఫిల్ అవుతుందంట. ఒకవేళ ఇన్నర్ షెల్స్ అనేవి ఫిల్ కాకుండా అవుటర్ షెల్ అనేవి ఫిల్ అయితే ఇది సర్టెన్ మేనర్లో ఉండదు, కాబట్టి స్టెప్ వైజ్ మేనర్లో ఫిల్ చేయాలి. లెట్ us టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఆక్సిజన్ వేర్ Z = 8. సో Z అంటే ఏంటి, ఇక్కడ అటామిక్ వెయిట్. సిన్స్ ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, ఇట్ హ్యాస్ 8 ఎలక్ట్రాన్స్. సరే ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నారు, ఈ ఎగ్జాంపుల్ వచ్చేసి ఆక్సిజన్ని తీసుకున్నారనమాట. సో దీని యొక్క Z = 8 తీసుకున్నారు, అటామిక్ నెంబర్ ఆర్ అటామిక్ వెయిట్. సో ఇందులో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ దేనితో సమానంగా ఉంటాయి, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్తో ఈక్వల్గా ఉంటాయి. సో ఇక్కడ 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయన్నమాట. స్టెప్ 1. ద కే షెల్ కెన్ అకామోడేట్స్ మ్యాక్సిమమ్ 2 electrons. సో ద ఫస్ట్ 2 electrons ఫిల్డ్ ద షెల్ ఆఫ్ n = 1. ఇక్కడ కే షెల్లో వచ్చేసి మ్యాక్సిమం 2 electrons ఉంటాయని మనకు తెలిసి ఏంటి, 2n², వేర్ n = 1 వి గెట్ 2. అంటే ఫస్ట్ 2 electrons ఫస్ట్ షెల్లో ఉంటాయన్నమాట. స్టెప్ 2. ద అదర్ 6 electrons విల్ ఫిల్ ద హయ్యర్ షెల్ n = 2 ఆర్ ఎల్ షెల్. ఇప్పుడు మనకు 8 ఉంటాయని చెప్పుకున్నాం కాబట్టి ఆల్రెడీ ఫస్ట్ షెల్ కేలో మనకు 2 electrons ఫిల్ అయి ఉంటాయి. ఇప్పుడు ఎల్ షెల్లో రిమైనింగ్ 6 electrons ఫిల్ అయి ఉంటాయి. దెన్ ద ఎలక్ట్రానిక్ స్ట్రక్చర్ ఫర్ ఆక్సిజన్ ఆటమ్ ఈజ్ 2, 6. ఇప్పుడు మనకు 8 అని చెప్పుకుంటే ఆల్రెడీ ఫస్ట్ కే షెల్లో 2 ఫిల్ అయినాయి అండ్ నెక్స్ట్ ఎల్ షెల్లో 6. సో ఈ విధంగా చూసుకున్నట్టయితే ఈ ఆక్సిజన్ అటామిక్ స్ట్రక్చర్ వచ్చేసి ఎలక్ట్రానిక్ స్ట్రక్చర్ వచ్చేసి ఎలా ఉంటుంది, 2, 6. సో ఇక్కడ ఫిగర్ చూడండి, ఫిగర్ 7. అరేంజ్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫర్ ద ఫస్ట్ 18 ఎలిమెంట్స్. మనకు ఫస్ట్ 18 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, హైడ్రోజన్, హీలియం, ఆర్గాన్, బొరాన్, ఇవన్నీ ఇలా ఈ విధంగా సర్టెన్ ఎలిమెంట్స్కు అరేంజ్మెంట్ చేశారు. ఎలక్ట్రాన్స్ యొక్క అరేంజ్మెంట్స్ అన్నమాట ఇది. అరేంజ్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫర్ ద ఫస్ట్ 18 ఎలిమెంట్స్ ఈ షోన్ స్కెమాటికలీ ఇన్ ఫిగర్ 7. ఎస్, ఇందాక మనం ఫిగర్ 7 చూసాం కదా, ఇవి ఎలక్ట్రాన్స్ యొక్క అరేంజ్మెంట్ అనమాట. ఫస్ట్ మనకు 18 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, వాటి యొక్క ఎలక్ట్రాన్స్ అరేంజ్మెంట్. నెక్స్ట్ వ్యాలెన్సీ. మనకు తెలుసు మాలిక్యూల్స్, ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ అనేటువంటి చాప్టర్లో మనం వ్యాలెన్సీని ఆల్రెడీ డిస్కస్ చేసుకుందాం. సరే ఇందులో వ్యాలెన్సీ అంటే ఏంటి, అనదర్ మీనింగ్ ఏమొస్తుందో చూద్దాం. We have learnt arrangement of electrons in an atom in different shells orbits. ఎస్, మనకు తెలుసు. సో డిఫరెంట్ ఆర్బిట్స్లో ఎలక్ట్రాన్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి, వాటి యొక్క అరేంజ్మెంట్ కూడా డిఫరెంట్గా ఉంటాయని తెలుసు.
సో n ఈక్వల్స్ టు 1లో ఎన్ని ఉంటాయి 2, n ఈక్వల్స్ టు 2లో అయితే 4. ఎస్, ఈ విధంగా. లెట్ us కన్సిడర్ ఏ కార్బన్ ఆటమ్. ఇప్పుడు ఒక కార్బన్ ఆటమ్ని తీసుకున్నట్టయితే ద అటామిక్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్ ఈజ్ 6. సో కార్బన్ ఆటమ్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత 6. హెన్స్ ఇట్ possesses 6 electrons which surround its nucleus as shown in the figure 8. కార్బన్ ఆటమ్ యొక్క అటామిక్ నెంబర్ వచ్చేసి 6. సో ఇందులో ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి 6 ఉంటాయి. సో న్యూక్లియస్ చుట్టూ ఇవన్నీ సరౌండెడ్ అయి ఉంటాయి అన్నమాట. ఫిగర్ 8 చూసినట్టయితే ఈ విధంగా 6 కదా కార్బన్ యొక్క అటామిక్ నంబర్ వచ్చేసి. సో n ఈక్వల్స్ టు 1 అంటే K షెల్లో 2 ఎలక్ట్రాన్స్, L షెల్లో 4 ఎలక్ట్రాన్స్. అకార్డింగ్ టు Bohr-Bury rule, there should be 2 electrons in the innermost shell, n equals to 1. Out of 6 electrons of carbon, 2 electrons occupy first shell. The remaining 4 electrons occupy the outermost shell, n equals to 2. మనకు తెలుసు బోర్స్ అండ్ బ్యూరీ రూల్ ప్రకారం ఇన్నర్ మోస్ట్ షెల్ ఉంటుంది కదా, అందులో ఖచ్చితంగా 2 ఎలక్ట్రాన్స్ ఉండాలి. సో అవుటర్ ఇక్కడ మనకు 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి కార్బన్ యొక్క అటామిక్ నెంబర్ 6 కాబట్టి 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 2 ఎలక్ట్రాన్స్ ఏమో ఫస్ట్ షెల్ని ఆక్యుపై చేసుకున్నాయి, ఇంకా మిగతా 4 ఎలక్ట్రాన్స్ ఏమో సెకండ్ షెల్ అంటే ఎల్ షెల్ని ఆక్యుపై చేసుకున్నాయి. The electrons present in the outermost shell of an atom are known as the valence electrons. ఇక్కడ మనకు ఆటమ్ యొక్క అవుటర్ మోస్ట్ షెల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఎన్నైతే ఉన్నాయో వాటిని మనం వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటాం. Therefore, the number of electrons present in outermost orbit of an atom is called its valency. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పుకోవచ్చు, ఆటమ్ యొక్క అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఉన్నటువంటి ఎన్ని ఎలక్ట్రాన్స్ అయితే ఉంటాయో, ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అయితే ఉంటాయో వాటిని మనం వ్యాలెన్సీ అంటాము. వ్యాలెన్సీ ఆఫ్ అన్ ఆటమ్ ఎక్స్ప్లెయిన్స్ ద కంబైనింగ్ కెపాసిటీ ఆఫ్ ద ఎలిమెంట్ విత్ ద అదర్ ఎలిమెంట్. ఇక్కడ ఆటమ్ యొక్క వ్యాలెన్సీని మనకు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే ఒక ఎలిమెంట్ యొక్క కెపాసిటీని ఇంకొక ఎలిమెంట్తో కంబైన్ అవ్వడానికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇన్ అబోవ్ ఎగ్జాంపుల్ ద వ్యాలెన్సీ ఆఫ్ కార్బన్ ఆటమ్ ఈజ్ 4. సో ఈ విధంగా మనం చెప్పుకున్నటువంటి పైన ఎగ్జాంపుల్లో కార్బన్ యొక్క వ్యాలెన్సీ ఎంత 4, అటామిక్ నంబర్ ఎంత 6. సో ఈ విధంగా మనం వ్యాలెన్సీని కూడా కన్సిడర్ చేసుకోవచ్చు.